హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమ్మర్ కాబట్టి మ్యాంగో జ్యూస్ పక్కా తీసుకోవాలి. రియల్ అండ్ ట్విస్ట్ అని మీరు తమ్నేలో చూసి ఉంటారు. మ్యాంగో ఉంటేనే మ్యాంగో జ్యూస్ అవుతుంది. ఆ రియల్ అండ్ ట్విస్ట్ ఏంటో కొంతసేపట్లో మీరు తెలుసుకోబోతున్నారు. ఫస్ట్ ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా కట్ చేసుకొని ఇట్లా పీసెస్ తీసుకోవాలి. ఆ ట్విస్ట్ ఏంటంటే వితౌట్ మిక్సీ పట్టకుండానే మనం చేసుకోవచ్చు. నేను ఒక్కదాన్నే కాబట్టి నాకు కొంచెం మిల్క్, కొంచెం మ్యాంగో. సో చూద్దాం. దీన్ని అయితే ఇట్లా పీసెస్ ఆ పీస్ నుంచి తీసుకొని కట్ చేసి దాని మీద వేసి ఇట్లా కట్ చేయాలన్నమాట. చికెన్ కట్ చేస్తాం సరే, అట్లా కట్ చేసి ఇట్లా మీరు వర్టికల్ షేప్లో, స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ చెప్తున్నా, వర్టికల్ షేప్లో అంటే అవి పీసెస్ ఉంటాయి అన్నమాట మీరు తాగేటప్పుడు కూడా. సో నేను అందుకే ఇట్లా స్పూన్తో అంటున్నా. ఇట్లా అంటే ఫ్రీగా ఉంటుంది అన్నమాట, మంచిగా ఉంటుంది తాగేటప్పుడు జ్యూస్. మనకు ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్లోనే మంచి జ్యూస్ అయిపోతుంది. మిక్సీ పడదాం అనుకోండి మంచిగా ఉండదు. ఇదేంటి ఈజీ, మంచిగా చేసుకోవచ్చు, చిన్న పిల్లలు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ అండ్ ట్రెండింగ్ మంచిగా ఉంటుంది. చూసారా ఇక్కడ మీరు కట్ చేస్తుంటే అవి కట్ కావట్లేదు. అందుకే నేను ఇట్లా చాక్తో కట్ చేసుకుంటూ ఆ స్పూన్తో స్మాష్ చేయాలి. స్మాష్ చేస్తేనే మంచిగా అవుతుంది. అందులో మీరు అపియరెన్స్ కోసం చాక్లెట్ సిరప్ కూడా వేసుకోవచ్చు ఫర్ అట్రాక్టింగ్ గ్లాస్కి. నేను మేమే కాబట్టి జస్ట్ అట్లా వేసుకున్నాం. దీన్ని ఇట్లా చూర చేయాలన్నమాట. నేనైతే మళ్ళీ కట్ చేసి దగ్గరికి అంటున్నా. ఇట్లా స్మాల్ షేప్స్లో దగ్గరికి అనుకోండి. కట్ ఆఫ్ మీరు ఒకసారనే కాదు, డబల్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం మిక్సీ పడతలేము కాబట్టి నార్మల్గానే చిన్నగా చేయాలన్నమాట. ఛాన్స్ ఎక్కువ ఎంత టైం అయినా పర్లేదు, కానీ వాటిని మొత్తం స్మాష్ చేయాలన్నమాట. పీసెస్గా కట్ చేయాలి. ఫస్ట్ నేను ఇట్లా రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్టికల్ షేప్లో కట్ చేశాక మళ్ళీ ఇట్లా స్మాష్ చేయాలన్నమాట. స్మాష్ ఎందుకంటే ఆ పీసెస్ మనం కట్ చేస్తాము, ఓకే, కొంచెం పీసెస్ మిగులుతాయి కాబట్టి ఆ పీసెస్ని కూడా స్మాష్ చేయాలన్నమాట. నేను చూపిస్తున్న విధంగా బనానా ఏదో ఉంటుంది స్వీట్ రెసిపీ బనానాతోని. మీరు ఒకవేళ ఓకే అంటే నేను చేసి ఎట్లా స్మాష్ చేయాలి చూపిస్తాను. దాంట్లో ఉంటుంది మళ్ళీ స్మాషింగ్ ఫ్రూట్స్లో ఇది ఉంటుంది. ఇది ఎవరు కమెంట్ అడగలేదు, నేనే చేస్తున్నాను అనమాట. సో ఇట్లాంటిది ఒక వైట్ గ్లాసే తీసుకోండి. మీరు మంచి షోకేజ్ కోసం వీడియో ఇస్తున్నారంటే నేనైతే టూ స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుంటున్నాం కదా. 1 is మిల్క్, 1 is మ్యాంగోస్ కాబట్టి అట్లా. నేను ఒక్కదాన్ని కాబట్టి మా వాళ్ళు ఎట్లా ఒక్కొక్క సిప్పే తాగుతారు. సో నేను అందుకే హాఫ్ మిల్క్ వేసుకున్నాను అనమాట. ఇంత దాంట్లో కొంచెం వేసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ స్మాష్ చేస్తున్నా. ఈ స్మాషింగ్తోనే తలకాయ నొప్పి వచ్చేసింది, కానీ టేస్ట్ చాలా బాగుంది. లైఫ్లో ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే మీరైతే. ఇంకా తీసేసుకొని ఇట్లా వేసేసుకోవడమే. దాంట్లో అది కలర్ చేంజ్ కాదనమాట. మొత్తం వేయాలన్నమాట. మనము ఒక పీస్ కూడా లేకుండా వేయాలి. షుగర్ ఉంటుంది కదా, ఆ షుగర్ మెల్ట్ అవుతుంది. అంతలోపు మీరు వేసే లోపల కొంచెం మెల్ట్ అయిపోతుంది. ఎందుకంటే దాని ఓన్ ప్రాసెస్ అది అవుతుంది కాబట్టి మొత్తం వేస్తున్నా నేను. ఎందుకంటే టేస్ట్ ఇంత కష్టపడి ఇచ్చినప్పుడు టేస్ట్ మంచిగా ఉండాలి కదా. అండ్ మీరు ఒకవేళ షోకేజ్ కోసం చాక్లెట్ గ్లాస్కి వేస్తారంటే మీరు మెల్ట్ చేసుకొని డైరీ మిల్క్ చాక్లెట్ వేసుకోవచ్చు. మీకు బాదం వేసుకోవాలంటే బాదం కూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇగ్నోర్ చేసేసిన. అవన్నీ వేస్తే ఈ ఫ్లేవర్ తగ్గిపోతుంది, దీని ఫ్లేవరు. సో ఇదంతా వేసినాక జీడిపప్పు అవే నేను వేసుకోవచ్చు. నేను ఈ జ్యూస్ టేస్ట్ తగ్గిపోతుంది అని చెప్పేసి నేను ఇగ్నోర్ చేసేసిన. ఏమనుకోకండి. వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇది తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను చూపిస్తున్నాక ఇట్లా ఫ్రంట్ నుంచి బ్యాక్ ఇట్లా అనండి, లోపల కూడా స్మాష్ అయిపోతుంది అనమాట. అట్లా అంటే కలుపుకోవాలన్నమాట. షుగరు ఎవరికి మీరు ఒకవేళ షుగర్ ఉన్న వాళ్ళకైతే నేను ఇది ప్రతి ఒక్క స్వీట్ రెసిపీలో చెప్తా. షుగర్ ఉన్న వాళ్ళకైతే బెల్లంని
ఒక ప్యాన్లో వేసి దాన్ని వాటర్ వేసి కలుపుతూ ఉండాలన్నమాట ఎవ్రీ 2 to 3 మినిట్స్కి ఒకసారి. అట్లా వేసేసుకొని ఆ జ్యూస్ వేసుకున్న అది ఒక వన్ స్మాల్ గ్లాస్ ఆఫ్ వేసుకుంటే కూడా సరిపోతుంది షుగర్ అంతా. ఎన్నిసార్లు ఇప్పుడు మీకు కలర్ చేంజ్ అవుతుంది అనమాట, కలుపుతుంటేనే కలర్ చేంజ్ అవుతుంది. మీరు డెకరేషన్కి ఏమైనా వేసుకుంటే అది మీ ఇష్టం. చాక్లెట్ కూడా స్మాష్ చేసి వేసుకోవచ్చు. చాక్లెట్ అంటే దాన్ని కూడా కట్ చేయాలన్నమాట, కట్ చేసి పీసెస్ పైన వేయడం. నేను అవన్నీ ఇగ్నోర్ చేసిన, నిజంగానే ఇగ్నోర్ చేసిన. నాకు ఐడియా ఉంది అనమాట, బట్ నేను దీని ఫ్లేవర్ తగ్గిపోతుందని చేసేసిన. దీన్ని ఇట్లా మ్యాంగో పీస్ ఉంటుంది కదా, దాన్ని ఇట్లా పెట్టిన కట్ చేసి మీరు పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 245కి పెట్టిన ఫ్రిడ్జ్లో 15 మినిట్స్ ఆగాక 3 అయింది. 15 మినిట్స్ ఒక మూవీ చూసుకుంటూ టైం పాస్ చేసేసిన. చల్లగా అవుతుంది, చల్లగా ఉండాలి కాబట్టి. లేకపోతే మిల్కే మీరు చల్లగా వేసుకోవచ్చు. తాగితే ఉంటుంది అద్భుతం అంతే. మీరు ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి, ఇట్లా ఉన్న వాళ్ళకి మీరు చాక్లెట్ డెకరేషన్ లేకపోతే ఏదైనా వేసుకోవచ్చు. Bye guys, see you next video.